తెలంగాణ భవన్ కు భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ పై కేసు నమోదైంది. తాను ఎక్కడికి వెళ్ళినా మీడియాతో మాట్లాడిన తర్వాతే వెళ్తానంటూ బాల్క సుమన్ స్పష్టం చేశారు. తాను దేనికి భయపడనని అంటున్నారు. మరికొద్ది సేపట్లో బయటకు వస్తానని బాల్క సుమన్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరామని బాల్క సుమన్ లాయర్ కూడా తెలిపారు. అందుకే పోలీసులు హడావిడి చేస్తున్నారని అంటున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ పై కేసు నమోదైంది. పోలీసులు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 326 అనే సెక్షన్ కావాలని అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తప్ప ఆ సెక్షన్ అట్రాక్టివ్ కాదు. అంటే కావాలని ఆ సెక్షన్స్ రిమాండ్ చేయడానికి రీజన్స్ చూపించడానికి కోసం మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇది ఏదైతే ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ ఆల్రెడీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిమాండ్ చేస్తే మాత్రం నాంపల్లి కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. రిమాండ్ రిజెక్ట్ చేయమని కూడా అడిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 326, 351, 352, 353, 55, 61 బిఎన్ఎస్ అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్స్ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ను అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా పోలీసులు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని ఒక వాళ్ళకు లోబడి కేసు పెట్టి అనడానికి క్లియర్గా సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. క్లియర్ మేము ఎంక్వైరీ ఎట్లుంటుందో దాన్ని బట్టి రివ్యూ లేదు, దాన్ని బట్టి చేస్తాం. నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. కేసు బట్టి మేము చేస్తామండి. మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ 2011/26 నాంపల్లి. దాని గురించి వచ్చాను, చూద్దామని వచ్చాను.